సెకండ్ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఎవరికి ఎంత ఓటింగ్ ఉంది, భరణి గారి ఓటింగ్ ఎంత, మాస్క్ మెన్ ఓటింగ్ ఎంత. మాస్క్ మెన్కి బీభత్సమైన నెగిటివిటీ నడుస్తూ ఉంది. ఎందుకురా ఈయన ఎలిమినేట్ అవ్వాలరా అని చాలామంది కోరుకుంటా ఉన్నారు. ప్లస్ సుమన్ శెట్టి గారికి చాలా సింపతి ఆ యాంగిల్ అయితే ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. సో ఆయనకు సంబంధించిన రీల్స్ కూడా చాలా సింపతిగా వర్కౌట్ అవుతూ ఉన్నాయి. సో అయితే ఎవరి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇన్ని రోజులు నామినేషన్స్లో లేని భరణి గారికి ఎంత ఉంది, ఇన్ని రోజులు నామినేషన్స్లో లేని మాస్క్ మెన్కి ఎంత ఉంది, ఎలిమినేట్ అవ్వాలి అని అందరు కోరుకుంటున్నారు కదా, నిజంగా ఆయనకున్న ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత, టాప్ మోస్ట్ పొజిషన్లో ఎవరున్నారనేది మీరు ఈ వీడియో చూస్తే కనుక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఈయనకు టాప్ పొజిషన్ ఎట్టరా ఎలా ఇంత ఓటింగ్, మీకు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకనంటే అందరూ కూడా చాలా నెగిటివిటీ ఉన్న కంటెస్టెంట్స్, కామనర్స్ నామినేషన్స్లో ఉన్నారు. సెలబ్రిటీస్ నుంచి 3 నామినేషన్స్లో ఉంటే కామనర్స్ నుంచి 4 నామినేషన్స్లో ఉన్నారు. సో 90% ఆఫ్ ద ఛాన్స్ ఇప్పుడు చెప్పబోయే ఈ ఓటింగ్ పర్సంటేజ్లో ఎవరు లోలో ఉంటే వాళ్ళకే ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది. సో వీడియోలోకి వెళ్తే టాప్ మోస్ట్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారా, ఏంది ఆయనకంటే ఓటింగ్, ఆయన ఏం ఆడిండని, ఎందుకంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అని అంటే ఆయనకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూడండి ఒకసారి. సింపతి రీల్స్ బీభత్సంగా నడుస్తూ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే సుమన్ శెట్టి గారు మనస్తత్వంగా, మనిషి పరంగా, ఆయన ఇండివిజువల్గా ఆయన గుడ్ పర్సనే. బట్ మీరు సోషల్ మీడియాలో ఆ సింపతి రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటే పోతే మోస్ట్లీ ఆయనకు ముందు ఫ్యూచర్లో ఆయనకే నష్టమవుతుంది. ఎందుకంటే సింపతి అనేది ఎక్కువ రోజులు వర్కౌట్ కాదు, ఏదో 1 వారం 2 వారాలు వర్కౌట్ అవుతుంది. కానీ మరీ ఓవర్గా ఆయన ఏది మాట్లాడినా కానీ సింపతి అని పెట్టేసి రీల్స్ పెట్టేసి దానికి ఒక సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రీల్స్ చేస్తే అవి ఆయనకే నష్టం జరుగుతుంది డెఫినెట్గా. సో ఈయనకు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ అంతా కూడా కొంత పర్సెంట్ 50% ఆయన మీద ఉన్న మంచితనంని చూసి ఓటేస్తే, కొంత పర్సెంట్ జాలిపడి ఓటేస్తూ ఉన్నారు, సింపతి పడి ఓటేస్తూ ఉన్నారు. సో ఆయనకున్న పర్సెంటేజ్ ఎంత అనంటే 39% తోటి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాడు. సో మోస్ట్లీ ఈ పొజిషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎపిసోడ్ బై ఎపిసోడు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, బయట జరిగే ఆ డిస్కషన్ బట్టి ఆడియన్స్ ఒపీనియన్ అంతా మారుతూ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఆయన టాప్ పోస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. మోస్ట్లీ ఈరోజు ఎగ్ టాస్క్ ఒకటి, గుడ్డు ముందా కోడి ముందా అని ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో 3 ఎగ్స్ బిగ్ బాస్ పంపిస్తే తుత్తరతోటి శ్రీజ, ప్రియ అండ్ రీతు చౌదరి 3 తినేస్తే బిగ్ బాస్కి బీభత్సమైన కోపం వచ్చింది. ఆ ఎగ్స్ ఎందుకు పంపించారు ఏంది అనేది అనౌన్స్మెంట్ చేయకముందే ధనాధన తుత్తరతోటి ఆగలే, వాళ్ళకి తినేగానే బిగ్ బాస్ అందరికీ లైట్స్ ఆఫ్ చేసిండు, గ్యాస్ ఆఫ్ చేసిండు, ఫుడ్ పంపించలేదు, నానా రచ్చ చేసిండు. చాలాసేపు బతిలాడిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అనేది వచ్చింది. సో ఈ లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాయి ఈ వీడియోలో. ఇప్పుడే లైవ్ చూస్తూ ఉన్నా మార్నింగ్ నుంచి. సో అయితే ఫస్ట్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంటే, గుడ్ పర్సనే, కానీ సింపతి ఓటింగ్ అనేది వర్కౌట్ కాదు లాంగ్ రన్లో. సో అది నా ఒపీనియన్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో భరణి శంకర్ గారు దుమ్ములైపే ఓటింగ్ ఉంది. మోస్ట్లీ నాకు తెలిసి ఈ వీక్ అంతా కూడా భరణి శంకర్ గారే టాప్లో ఉంటారు. ఇప్పటివరకైతే సుమన్ శెట్టి ఉన్నాడు, కానీ మోస్ట్లీ టాస్కులు జరిగిన తర్వాత ఒపీనియన్ చేంజ్ అయిపోతే ఈయనకే టాప్ మోస్ట్ పొజిషన్ ఓటింగ్ అనేది ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఎందుకు భరణి గారు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండే ఛాన్సెస్ ఉంది అని అంటే, నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత అందరూ భరణి గారిని టార్గెట్ చేసి చిన్న ఎగ్ కోసము అంతలా టార్గెట్ చేసి నామినేట్ చేయడము, ప్లస్ ఆయన డిఫెండింగ్ చేసిన ఆ విధానం, ఆ స్కిల్స్ కూడా బాగున్నాయి, అంటే యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నాయి ఆడియన్స్. ప్లస్ ఈయనకు బయట చాలా సపోర్ట్ ఉంది, మెగా ఫ్యామిలీ నుంచి బీభత్సమైన సపోర్ట్ ఉంది. చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ప్లస్ నాగబాబు గారు పోస్టులు పెడతా ఉన్నారు. చాలా మెగా ఫ్యాన్స్ అయితే ఈయన వెంటే ఉన్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగే ఛాన్స్ ఉంది. ప్లస్ ఆయన కూడా గేమ్ బాగానే ఆడుతున్నాడు, గేమ్ ఆడట్లేదు జస్ట్ సపోర్టింగ్గా ఉందంటే అది మనం అనుకోవడానికి లేదు. గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు, ఒక పాజిటివిటీ ఉంది, అందరిలో కల్లా పెద్దలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, ఒక శివాజీ గారిలాగా బాగున్నాడు అనిపిస్తుంది. సో ఈయనకు ఓటింగ్ పర్సెంటేజ్ అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, బట్ టాప్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది భరణి గారు. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ ఎవరిది, థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు అని అంటే డీమాన్ పవన్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. డీమాన్ పవన్కి ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆయన సెట్ చేసుకుని వచ్చాడు. ప్లస్ ఆయన గేమ్ కూడా ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేయాలి, తప్పుంటే నిలదీయాలి, రైట్ ఉంటే అప్రిషియేట్ చేయాలి అనే విధంగా ఆయన బిహేవియర్ కూడా బాగుంది. ప్లస్ అందరితో కూడా ర్యాప్ కూడా బాగుంది.
డిమాండ్ పవర్కి. ఇప్పుడు రీతు చౌదరి, తనుజ కానీ వీళ్ళందరితో బాగున్నాడు, ప్లస్ వాళ్ళ ఓటింగ్ కూడా ఈయనకు పడే ఛాన్స్ ఉంది. ప్లస్ భరణి గారికి కూడా తనుజ గారి ఓటింగ్ కూడా చాలా పడే ఛాన్స్ వస్తుంది. తనుజ గారు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు ఇప్పటివరకు ఓటింగ్ పర్సెంటేజ్. ఫ్యాన్ బేస్లో కూడా ఆవిడను మించిన వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎవరు లేరు. టాప్ మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎవరికైనా అంటే తనుజ గారికే ఉంది. సో అలాంటి తనుజ గారు, భరణి గారు క్లోజ్ కాబట్టి మోస్ట్లీ ఆయనకు పెరిగే ఛాన్స్ ఉంది. ప్లస్ డిమాండ్ పవన్ కూడా క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఈయన కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా చూసినాక డెఫినెట్గా డిమాండ్ పవన్కి అంత కొంత మంచోడ్రా అనే ఒపీనియన్ అయితే కొంత ఉంది. సో దాని ద్వారానే ఈయనకు ఓటింగ్ పెరుగుతుంది. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు డిమాండ్. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ అంతా కూడా డేంజర్ పొజిషనే. సో ఈ పొజిషన్లో ఉన్నది హరిత హరీష్ గారు, మాస్క్ మెన్. సో మాస్క్ మెన్ గురించి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఈయన నోటి దూలు ఎక్కువ ఆయనకు. ఎందుకు అనేది కూడా చెప్తా. ఒక వీడియో చూడండి, ఒక వీడియో చూపిస్తా మీకు. ఇది చూసిన తర్వాత మీరే అంటారు. సంజనాజీ మీది ఉందా? అంత ఫీల్ పుస్కి బాంబే. సో చూసారు కదా, అక్కడ సంజన గారు, సంజనాజీ అని డిమాండ్ పవన్ మీరు ఉన్నారా నామినేషన్స్లో, మీరు చేస్తారా నామినేషన్ అని అంటే, అక్కడ మనిషి ఏమో ఆవిడ లేట్గా వచ్చినా లేటెస్ట్గా బాంబు బెయిల్ చేస్తారని అంటే, మనోళ్ళు మాస్క్ మీద అంత దూడ అవసరమా, అది పుస్కీ బాంబు అని అన్నాడు. అంటే ఉమెన్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తాడని మనం అనుకోవాలి. నేను ఉమెన్ని మెన్ని ఇద్దరిని సమానంగా చూస్తా, నాకు రెస్పెక్ట్ ఇస్తా అని చెప్తున్నప్పుడు ఇలాంటి నోటుదూల మాటలంటే డెఫినెట్గా ఎవరికైనా కాలుతుంది కదా, ఆ ఇంప్రెషన్ పోతుంది కదా. అది పోగొట్టుకున్నది మాస్క్మనే, ఇంకా పోగొట్టుకుంటా ఉన్నాడు. ప్రతిదాన్ని ఇంకా తీస్తూ తవ్వుకుంటూ నోటుదూల వల్ల, ఓవర్ యాక్షన్ వల్ల ఇంకా పోగొట్టుకుంటున్నా అనిపిస్తుంది. బట్ ఒక విషయం చెప్పాలంటే మాస్క్ మ్యాన్లో విషయం ఉంది. ఈరోజు తనుజని చూసిన తర్వాత నాకు సూపర్ అనిపించింది. ఆవిడ మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఇంత కూడా జరిగిన తర్వాత కూడా మీలాంటి వాళ్ళు మీ చేతి అన్నం తినడం, నీకు అన్నపూర్ణ లక్షణాలు లేవు, నీ బిహేవియర్ అది అని చెప్పిన తర్వాత కూడా రీతు చౌదరిని నిన్న అంత నామినేషన్లో అరిచిన తర్వాత కూడా వీళ్ళిద్దరు వెళ్ళి ఆయనను కన్సోల్ చేసి మీరు తినాలండి అని ఒప్పించి ఈరోజు ఆయనకు ఫుడ్ తినిపించింది తనుజ. సూపర్ అంటే సూపర్, బంగారం రా తనుజ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే గొడవ పెట్టుకున్నా కానీ వెళ్ళి ఆయనకు ఫుడ్ చేయించాల్సిన అంత బదిలాడాల్సిన అవసరం లేదు ఆవిడకి, కానీ అడిగింది, ఆయన కూడా తిన్నాడు. సో అక్కడ నాకు సూపర్ అనిపించింది. మాస్క్ మ్యాన్లో కొంచెం మార్పు ఇప్పుడే వస్తుంది. అందరికి గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నాడు, ఫుడ్ కూడా తిన్నాడు, ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ కూడా తిన్నాడు. సో బాగా అనిపించింది. బట్ ఎంతో కొంత అయితే ఒక ఇంప్రెషన్ అనేది ఉంది జనాలలో మాస్క్ మ్యాన్కి, గుడ్ ఆర్ బ్యాడ్. సో ఎంతో కొంత అయితే కంటెంట్ అయితే మాస్క్ మ్యాన్లో వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా బిగ్ బాస్లో ఉండడం అనేది కొంత అవసరమే కొంతవరకు, కానీ ఓవర్గా చేస్తే డెఫినెట్గా ఆడియన్సే ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈయన ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు మాస్క్ మ్యాన్. ఫ్లోరా సైని గారు ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. సో ఈవిడ ఫ్లోరా సైని గారికి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈవిడను బిగ్ బాస్ హౌస్లో ఉంచడం దండగా అనిపిస్తుంది. మోస్ట్లీ ఇప్పుడు చెప్పబోయే నేమ్స్, ఈ 3 నేమ్స్లలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ ఫ్లోరా సైని గారిని ఎలిమినేట్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఆవిడ చెప్పేదే అర్థమైతే లేదు, కనీసం నామినేషన్ పాయింట్ కూడా క్లియర్గా లేదు, ఆడియన్స్కి అసలు కనెక్టే అవ్వట్లేదు. జస్ట్ ఆవిడ అరేంజ్ చేసుకున్న పిఆర్ టీమ్స్, ఆవిడకి సంబంధించిన ఫ్యాన్ బేస్, అక్కడ హిందీ ఫ్యాన్ బేస్ ఓటింగ్ వేస్తున్నారు తప్ప ఇక్కడ తెలుగులో ఈవిడకైతే ఓటింగ్ వేస్తలేరని నేను అనుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ చుట్టాలే ఓటేస్తారేమో, మరి ఎవడు ఓటేస్తుండో కూడా తెలుస్తుంది ఫ్లోరా సైని గారికి. సో నాకైతే ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరిలోకి వెళ్ళా ది వీకెస్ట్ కంటెస్టెంట్ ఎవరనంటే ఫ్లోరా సైని గారే అని అనిపిస్తుంది. సో ఈవిడ 5th పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ 6th పొజిషన్లో ప్రియా శెట్టి గారు ఉన్నారు కామనర్స్ నుంచి. సో మోస్ట్లీ నా ఎనాలిసిస్ ప్రకారం అయితే ప్రియా శెట్టి గారు కానీ ఫ్లోరా సైని గారు కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ వీక్. లేదా బిగ్ బాస్ ఏదైనా అద్భుతం చేసి ఉంటే ఈ తర్వాత వారాలలో వీక్లో మారి ఉంటే కనుక డెఫినెట్గా మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అదనమాట. సో 6th పొజిషన్లో ప్రియా గారు ఉన్నారు. నెక్స్ట్ పోతే మర్యాద మనీష్ లాస్ట్. సో ఈయనకు 5.7% ఓటింగ్ ఉంది. సో ఈ ఓటింగ్ తోటి మర్యాద మనీష్ డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. సో ఈ వీక్లో మోస్ట్లీ మనీష్కి ఏదైనా అద్భుతం జరిగి ఏదైనా ఆ ఎపిసోడ్ ఈయన పాజిటివ్గా పడితే తప్ప ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ మర్యాద మనీష్కి. సో ఇదనమాట ఓటింగ్ రిజల్ట్స్ విషయం. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ రిజల్ట్స్. ఇంకా ముందు 2 days ఓటింగ్ ఉంది కాబట్టి మోస్ట్లీ పెరిగే ఛాన్స్ ఉంటుంది, తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ యావరేజ్లో ఇలానే ఉంటుంది ఓటింగ్ పర్సెంటేజ్.
సో భరణి గారి గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ ప్రియా శెట్టి ఈ వీక్ ఎలిమినేట్ అయితే బాగుంటుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వీడియో లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.